ఈ ఫోన్ అందరికీ గుర్తుందని అనుకుంటున్నా. రెడ్మీ K20 Pro అని 2019లో లాంచ్ చేశారు కదా. రెడ్మీ నుంచి ఆ ఇయర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్. అప్పుడు కొన్నాను అనమాట. 2019లో కొన్నాను, ఫస్ట్ సేల్లో కొన్నాను. ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఒక 3 years 4 years దాకా నా ఛానల్ మొత్తం వీడియోస్ అన్ని కూడా ఈ ఫోన్తో రికార్డ్ చేశాను అనమాట. నా ఫేవరెట్ ఫోన్ ఇది. అయితే ఈ ఫోన్లో జనరల్గా అందరికీ తెలిసిందే, రెడ్మీ ఫోన్స్లో MIUI ఉంటుంది చూడడానికి. బట్ నా ఫోన్లో ఏముందో చూడండి. ఇట్స్ ఏ పిక్సెల్ వాయిస్ అనమాట. జనరల్గా ఇది పిక్సెల్ ఫోన్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇదేమన్నా థీమా అంటే మాత్రం ఇది థీమ్ కాదు. థీమ్స్ అంటే లైక్ ఎంఐలో థీమ్స్ ఉంటాయి. థీమ్స్ వేసుకుంటే మనకి ఇట్లా కనిపిస్తుంది, బట్ ఇది థీమ్ కాదు. ఎందుకంటే మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే అర్థమైపోద్ది. మీరు ఏ థీమ్ వేసుకున్నా సెట్టింగ్స్లోకి వెళ్తే నార్మల్గా మనకి MIUIలో ఎలా ఉంటుందో అలా సెట్టింగ్స్ కనిపిస్తాయి. బట్ ఇది చూడండి, కంప్లీట్లీ మనకి పిక్సెల్ సంబంధించిన అనమాట. అండ్ అబౌట్లోకి వెళ్తే ఇక్కడ Android 13 ఉంది. యాక్చువల్లీ ఈ ఫోన్ లాంచ్ అయింది Android 9 మీద, Android 5 మీద లాంచ్ అయింది. 2 updates ఇచ్చారు. Android 11 దగ్గర ఆగిపోయింది. బట్ నేను ప్రస్తుతానికి ఫోన్లో Android 13 యూజ్ చేస్తున్నాను అనమాట. ఎలా యూజ్ చేస్తున్నానంటే కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేశాను అనమాట. సో కస్టమ్ రామ్ అంటే ఏంటో చాలా మందికి తెలియకపోవచ్చు. సో తెలియని కోసం చెప్తున్నా. ఏం లేదు, సింప్లీ ఆండ్రాయిడ్ ఉంది కదా, ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ సోర్స్ అనమాట. ఆండ్రాయిడ్ అనేది ఫ్రీ. ఎవరైనా సరే దాన్ని తీసుకొని మోడిఫికేషన్స్ చేసుకొని వాళ్ళ ఫోన్స్లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ రెడ్మీ వాళ్ళు ఏం చేస్తారంటే MIUI తయారు చేసుకొని వాళ్ళ ఫోన్లో ఇచ్చుకుంటారు. సేమ్ రియల్మీలో చూస్తే కలర్ వాయిస్ అని, సామ్సంగ్ చూసుకుంటే One UI అని, ఇట్లా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బ్రాండ్ ఏం చేసిందంటే ఆండ్రాయిడ్ని తీసుకొని వాళ్ళ కస్టమైజేషన్ చేసుకొని వాళ్ళ ఫోన్స్లో ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇది స్టాక్ రామ్ అంటారు. వాళ్ళు ఇచ్చే రామ్ని స్టాక్ రామ్ అంటారు. సో ఇప్పుడు నేను ఈ ఫోన్లో ఏం చేస్తానంటే పిక్సెల్ రామ్ని ఇన్స్టాల్ చేసుకున్నా. అంటే పిక్సెల్ ఫోన్స్లో కనిపించే మనకి ఏదైతే రామ్ ఉంటుందో అది ప్రస్తుతానికి నేను ఈ ఫోన్లో యూజ్ చేస్తున్నా. సో దాన్ని కస్టమ్ రామ్ అంటారు అనమాట. అంటే లోపల ఉన్న స్టాక్ రామ్ని తీసేసి మన కస్టమైజ్ అంటే మనకు నచ్చిన రామ్ని ఇన్స్టాల్ చేసుకోవడాన్ని కస్టమ్ రామ్ అంటారు. అయితే ఈ కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే మాత్రం జనరల్గా ఇది Android చెప్పే కదా, Android 9 మీద లాంచ్ అయింది. Android 11 దగ్గర ఆగిపోయింది అప్డేట్స్. 11 దగ్గర ఆగిపోయేసరికి ఇప్పుడు Android 13, 14 కొత్తవి వస్తున్నాయి. సో నేను ఆ కొత్త ఫీచర్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకోండి, నేను కొత్త ఫోన్ కొనుక్కోవాలి వెళ్ళి. సో ఎందుకు అంత డబ్బులు పెట్టడం, బాగానే పనిచేస్తుంది ప్రస్తుతానికి ఫోన్, కొనాలని లేదు నాకు. సో అలాంటప్పుడు నేను కొత్త ఫీచర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే నేను కస్టమ్ రామ్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. లేటెస్ట్ Android వర్షన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వాటిలో ఉండే కొత్త ఫీచర్స్ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మొబైల్లో ఉండే బ్లోట్వేర్ ఎగిరిపోద్ది. ప్రీ ఇన్స్టాల్గా కొన్ని యాప్స్ వస్తుంటాయి. అండ్ కొన్ని కలర్ వాయిస్ ఇట్లాంటి వాటిలో ఏంటంటే హాట్ యాప్స్ అని, హాట్ గేమ్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. అవి డిలీట్ చేసినా అవి అన్ఇన్స్టాల్ అవ్వవు అనమాట. అవి అసహ్యంగా ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటాయి మనకి హోమ్ స్క్రీన్లో కానీ, యాప్ సెంటర్లో కానీ. అలాంటివన్నీ కూడా మనకి ఎగిరిపోతాయి. అలాగే యాడ్స్ కూడా కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి యాడ్స్ అనేవి మనకి కనిపించవు. దాంతోపాటు కొత్త యూజర్ ఇంటర్ఫేస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, కొత్త ఫీచర్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లాట్ ఆఫ్ కస్టమైజేషన్ ఆప్షన్స్ బోల్డ్ ఉంటాయి అనమాట. ఎవ్రీథింగ్ మనం కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అయితే ఇందులో అన్ని పాజిటివ్స్ ఏనా అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అందువల్ల నెగిటివ్స్ లేకపోతే ఇంకా అందరూ ఇన్స్టాల్ చేసుకుంటారు కదా. సో నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్లీ కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేయడం వల్ల మీ వారంటీ అనేది పోతుంది. మీ ఫోన్ వారంటీ అనేది వైడ్ అయిపోతుంది అనమాట. అంటే మీరు కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం మీ దగ్గర ఏదైనా పాత ఫోన్స్ ఉంటాయి, లైక్ ఒక 2-3 years ఓల్డ్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయి, నేను యూజ్ చేయట్లేదు అనుకుంటే వాటిలో ట్రై చేసుకోండి కస్టమ్ రామ్స్. లేటెస్ట్ కొత్త ఫోన్ కొనుక్కొని దానిలో కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేయకండి. ఎందుకంటే వారంటీ పోయింది అనుకోండి, రేపు పొద్దున ఏదైనా డిస్ప్లే ఇష్యూ వచ్చినా, ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో బెటర్ వారంటీలో ఉన్న ఫోన్స్ మీద మాత్రం ఇలాంటి కస్టమ్ రామ్ ఎక్స్పెరిమెంట్లు మాత్రం చేయమాకండి. అండ్ దాంతోపాటు మీకు నాలెడ్జ్ లేకుండా ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి, సింపుల్ ఇదేమి ప్లే స్టోర్లోకి వెళ్ళి కస్టమ్ రామ్ ఫర్ పిక్సెల్ అని డౌన్లోడ్ అని కొట్టగానే ఇన్స్టాల్ అయిపోయి అంత ఈజీ కాదనమాట. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా ఇన్స్టాల్ చేయాలి. అదంతా మీకు ఒక వీడియో చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. అయితే అదంతా మీకు తెలియకుండా ఎలా పడితే అలా ఇన్స్టాల్ చేశారంటే మాత్రం మీ ఫోన్ అనేది బ్రిక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ K20లో ఇన్స్టాల్ చేయాల్సిన ఫైల్స్ కాకుండా నేను K20 Pro సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఇన్స్టాల్ చేశాను అనుకోండి, ఫోన్ అనేది ఇంకా పనిచేయదు అనమాట, బ్రిక్ అయిపోద్ది. సో సాఫ్ట్ బ్రిక్ అయితే నో ప్రాబ్లం, సాఫ్ట్ బ్రిక్ అయితే మనం మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. అదే హార్డ్ బ్రిక్ ఏంటంటే మాత్రం ఇంకా పోయినట్టే ఫోను. సో బ్రిక్ అవుతుంటుంది, ఒక్కోసారి ఏంటంటే బూట్ లూప్లో ఇరుక్కుపోద్ది. సో మీకు తెలియకుండా మాత్రం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయమాకండి, కంప్లీట్గా తెలుసుకొని చేయండి. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి అప్డేట్స్ అనేవి OTA అప్డేట్స్ రావన్నమాట. డైరెక్ట్గా ఇన్స్టాల్ కొట్టగానే అయిపోదు, అంత ఈజీ కాదు. మాన్యువల్గా అప్డేట్ చేసుకోవాలి. లైక్ వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని రికవరీ సాఫ్ట్వేర్స్ ద్వారా అప్డేట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్, క్లీన్ ఇన్స్టాల్ ఇట్లా ఉంటాయి, చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ ప్రాసెస్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. అది మీకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, జాగ్రత్తగా చేయాలి. ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం డేటా ఎగిరిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ది కస్టమ్ రామ్స్ అన్ని కూడా రెడ్మీ ఫోన్స్కి ఎక్కువగా అవైలబుల్గా ఉన్నాయి అనమాట. అదే మీరు వేరే ఫోన్స్ లైక్ రియల్మీ, OnePlus వాటిలో చూసుకుంటే చాలా లిమిటేషన్స్ ఉంటాయి అనమాట. దొరుకుతాయి వాటికి కూడా, కాకపోతే ఆ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అసలు మీ మొబైల్ ఒకవేళ మీరు రియల్మీ XT లేదంటే రియల్మీ X2 ఇట్లా ఓల్డ్ మొబైల్స్ వాడుతున్నారు అనుకోండి, అసలు దానికి ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి గూగుల్లోకి వెళ్ళి. రియల్మీ X2 కస్టమ్ రామ్స్ చేసుకోవచ్చా మీరు క్లియర్గా చూసుకోండి. రెడ్మీకి ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఫోన్కి మీరు కస్టమ్ రామ్
అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ వెరస్ అదర్ కంపెనీస్లో ఏంటంటే కొన్ని వాటికి చేసుకోవచ్చు, కొన్ని వాటికి చేసుకోలేము. అండ్ చాలామంది డౌట్ రావచ్చు ఐఫోన్లో చేసుకోవచ్చు అని. ఐఫోన్లో చేసుకోలేము. అండ్ iOSని కూడా మనం ఇట్లా కస్టమ్ రామ్స్లో ఆండ్రాయిడ్లో ఇన్స్టాల్ చేయలేము. నేను ప్రిఫర్ చేసేది రెడ్మీ ఫోన్స్. మీ దగ్గర ఏదైనా పాత రెడ్మీ ఫోన్స్ ఉన్నాయి, నేను పెద్దగా వాడట్లేదు ఆ ఫోన్ని, లేదంటే నా ఫోన్ బాగా ల్యాగ్ అవుతుంది రెడ్మీ ఫోన్, నేను కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేసుకుంటాను అనుకుంటే నేను ప్రాసెస్ చెప్తాను ఎలా చేయాలి ఏంటని. నా రెడ్మీ ఫోన్ ఈ ఫోన్లోనే పిక్సెల్ ఎక్స్పీరియన్స్ని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. అంతా రికార్డ్ చేశాను. అయితే అంత ఈజీ కాదు, కొంచెం లెంత్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. అయితే ప్రాసెస్ అనేది మీకు సింపుల్గా అర్థమయ్యేట్టుగా చెప్తాను. మీకు ఏం లేదు, ఫస్ట్ స్టెప్ ఏంటంటే బూట్ లోడర్ని అన్లాక్ చేయాలి. బూట్ లోడర్ అన్లాక్ అంటే ఏం లేదు, బూట్ లోడర్ అంటే ఏంటంటే లైక్ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఓఎస్ని తీసుకొని వచ్చి నా ఫోన్లో ఇన్స్టాల్ చేస్తుంది కదా. ఇన్స్టాల్ చేసిన తర్వాత లాక్ వేస్తుంది అనమాట, బూట్ లోడర్ని లాక్ చేస్తుంది. లాక్ ఎందుకు వేస్తుంది అంటే లైక్ ఇట్లా మనం కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, మనం మాన్యువల్గా చేసుకుంటే ఓకే, ఎవరైనా హ్యాక్ చేసి ఏదైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ బూట్ లోడర్ని లాక్ చేస్తారు. సో బూట్ లోడర్ని లాక్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ని ఎవరు కదిలించలేరు అనమాట. సో అలా వీళ్ళు బూట్ లోడర్ని లాక్ చేస్తారు. ఒకప్పుడు ఏంటంటే బూట్ లోడర్ని అన్లాక్ చేయాలనేది చాలా పెద్ద ప్రాసెస్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ ఇప్పుడు ఏంటంటే చిటికలో అట్లా జస్ట్ అన్లాక్ అని కూడా అన్లాక్ అయిపోద్ది. చాలా సింపుల్గా మీరైతే అన్లాక్ చేసుకోవచ్చు. ఫస్ట్ బూట్ లోడర్ని అన్లాక్ చేసుకొని లోపల ఉండే మనకి ఓఎస్ ఉంటుంది కదా, లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, సో దాన్ని ఫస్ట్ మనం బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ ఎందుకు తీసుకోవాలంటే మనం ఏదైనా కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా ఫాల్ట్ అయింది అనుకోండి, ఏదైనా సరిగ్గా పని చేయలేదు, అప్పుడేంది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మనం మళ్ళీ MIUIకి రావాలంటే మన దగ్గర బ్యాకప్ ఉండాలి కదా. సో మనం దానికోసం ఏంటంటే బ్యాకప్ని తీసుకోవాలి. బ్యాకప్ తీసుకోవాలంటే మనకి రికవరీ సాఫ్ట్వేర్స్ అనేవి అవసరం. సో TWRP రికవరీ, ఆరెంజ్ ఫాక్స్ రికవరీ, ఇట్లా నంబర్ ఆఫ్ రికవరీ సాఫ్ట్వేర్స్ దొరుకుతుంటాయి. ఏదో ఒక రికవరీ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసి దీనిలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ తీసుకున్న తర్వాత మనం కస్టమ్ రామ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. కస్టమ్ రామ్స్ కొన్ని వందల్లో ఉంటాయి. లైక్ పిక్సెల్ ఎక్స్పీరియన్స్ అనేది బెస్ట్ కస్టమ్ రామ్, ఎవల్యూషన్ X అని ఉంటుంది, లీనేజ్ OS అని ఉంటుంది, గ్రఫిన్ OS అని ఉంటుంది. ఇట్లా నంబర్ ఆఫ్ OSలు అనేవి మనకి దొరుకుతుంటాయి అనమాట. మీకు నచ్చిన OS దాన్ని మీరు దీనిలోకి ఇన్స్టాల్ చేయాలి. ఇంతే ప్రాసెస్. ఫస్ట్ బూట్ లోడర్ అన్లాక్ చేయాలి, మనం ముందు రికవరీ తీసుకోవాలి, మనకు కావాల్సిన కస్టమ్ రామ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్, మీకు చాలా ఈజీగా చెప్తాను. ఎందుకంటే యూట్యూబ్లో చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి ఇన్స్టాలేషన్ గురించి. నాకే చాలా కష్టమైందనమాట. మొత్తం చేయడానికి 3 days టైం పట్టింది. సో చేసిన ప్రాసెస్లో ఒకసారి ఫోన్ బూట్ లూప్లో ఇరుక్కుపోయింది అనమాట, ఒకసారి సాఫ్ట్ బ్రిక్ అయిపోయింది. సో ఇట్లా నేనే తప్పు చేస్తున్నాను. సో ఎందుకంటే నాకు గైడెన్స్ లేదు, సరైన గైడెన్స్ లేదు. నేను అన్ని రకాల వెబ్సైట్స్ చూసి ఎలా చేయాలి ఏంటని తెలుసుకొని నేను చేశాను కాబట్టి కొంచెం నాకు టైం ఎక్కువ పట్టింది, ఇబ్బందులు పడ్డాను. ఎలా మీకు కాకూడదు కాబట్టి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ అనేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా ఒక్క వీడియో చూసి అఖిల్ చెప్పాడు చేసేద్దాం అని మాత్రం చేయమాకండి. ఎందుకంటే మీకు తెలియకుండా, నాలెడ్జ్ లేకుండా మీరు చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఇరుక్కుపోతారు. సో మీరు ముందు దాని గురించి తెలుసుకోండి. మీకు ప్రాసెస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ చెప్తాను, అన్నింటిలోకి ఈజీ ప్రాసెస్ చెప్తాను. యూట్యూబ్లో ఉన్నాయి కానీ చాలా లాంగ్ టేకింగ్ ప్రాసెస్ చెప్తున్నారు, నేను చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ చెప్తాను. సో కాకపోతే ఆ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది, ఒక అరగంటనే వస్తుంది ఈజీగా. సో మీరు అరగంట సేపు చూస్తాను నేను చేసుకుంటాను అనుకుంటే మాత్రం మీరు కామెంట్ చేయండి, నాకు కావాలి వీడియో ఫుల్ వీడియో చేయండి అని కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా నేను కస్టమ్ రామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఫుల్ వీడియో చేస్తాను అనమాట. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.